వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. నేస్తమా, ఈ సంగతులు ఎవరిని గుర్చి దేవాది దేవుడు మాట్లాడుచు ఉన్నారు? ఆయనకిష్టమైన పిల్లలను గుర్చి ఈ సంగతులు చెప్తూ ఉన్నారు. నీవైతే ఎట్లా ఉన్నావు? ఆయనకిష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నావా? అట్లా ఉన్నట్లయితే నీవు వేడుకొనకు మునిపే నీకు ఉత్తరమిస్తాను, నీవు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవాది దేవుడు. నీ ప్రతి విజ్ఞాపనకు ఆయన సమాధానమునిచ్చి నిన్ను తన మేలులతో ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తాను అని తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి ఆశతో మీ తట్టు ఎదురు చూస్తూ ఉండగా మేలులతో నింపి జీవింపచేయండి. కుటుంబంలో ఉన్న చింతలు అనారోగ్యములు దూరపరచండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.